పాత్రికేయులకి మీడియా మిత్రులకి శుభోదయం. ఈరోజు మనం ఇక్కడ పిలవడానికి ముఖ్య కారణం ఏమంటే, మన కడప నగరంలోనే అతి తక్కువ బరువు ఉన్న పిల్లలు కూడా మనము చాలామందికి ట్రీట్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేస్తున్నాము. అందులో భాగంగానే మన బేబీ ఆఫ్ రోజా కూడా 1200 గ్రాములతో చాలా సీరియస్ కండిషన్లో మన దగ్గరికి వచ్చింది. ఆక్సిజన్ మెయింటైన్ కాని పరిస్థితుల్లో యాక్టివ్గా ఫిట్స్ వస్తూ ఉన్నాయి బేబీకి. అండ్ శ్వాస కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది, రక్తం కారుతూ ఉంది నోట్లో నుంచి. ఇటువంటి కండిషన్లో కిడ్నీలు కూడా బాగా డ్యామేజ్ అయ్యి కిడ్నీలు కూడా 3 రోజుల వరకు యూరిన్ పోయలేని పరిస్థితిలో ఉన్న పాపని మనం దాదాపు 14 రోజుల వరకు మనం అధునాతన వెంటిలేటర్ ద్వారా హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ అనే మిషన్ ద్వారా మనము బేబీని శ్వాస ఇచ్చి ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ చేసి అన్ని రకాల అధునాతన మందులతో మన బేబీని మనం ఇప్పుడు రోజు సక్సెస్ఫుల్గా 35 రోజుల వరకు మనం ట్రీట్మెంట్ ఇచ్చి బేబీని ఇప్పుడు అడ్మిట్ అయినప్పుడు బేబీ 1250 గ్రాములు ఉండింది. ఇప్పుడు ప్రజెంట్లీ 1850 గ్రాములు ఉంది. 600 గ్రాములు బరువు పెంచి బేబీని డైరెక్ట్గా పాలు 3 సార్లు తీసుకునే విధంగా మనం బేబీని సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నాం ఈరోజు. సో ఆ సంతోషాన్ని మీతో కూడా మేము షేర్ చేసుకోవాలని, నలుగురు ప్రజలకి ఇటువంటి ట్రీట్మెంట్ మనము వేరే ఊళ్ళకి పోయి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంకా చాలా కష్టాలు పడి అంతవరకు కూడా కొంతమంది పిల్లల్ని చేరలేరు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అటువంటి సీరియస్ పిల్లలను మనము అంతవరకు తిరుపతికి కానీ కర్నూలు కానీ హైదరాబాద్ కూడా అంతవరకు చేరలేని పరిస్థితి ఉంటుంది అటువంటి పిల్లలకి. అటువంటి పిల్లల్ని మనం కడప నగరంలోనే అటువంటి అధునాతమైన ట్రీట్మెంట్ అండ్ డిఎం నియోనటాలజీ పర్యవేక్షణలో మేము చేయడం అనేది మాకు సంతోషంగా ఉంది. మరి ఈరోజు మేము చాలా సక్సెస్ఫుల్గా ఈ బేబీని డిశ్చార్జ్ చేస్తున్నామంటే తల్లిదండ్రులు కూడా మా మీద ఉంచిన నమ్మకానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బేబీ కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, మేనేజ్మెంట్ కూడా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ పేరెంట్స్ అండ్ బేబీ ఫ్యూచర్ ఆల్సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, నా పేరు డాక్టర్ కరమల్ల సద్దాం హుసేన్. సో మన కడప నగరంలోనే మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల డాక్టర్ నేను. సో డిఎం నియోనటాలజీ అంటారు. నార్మల్గా ఇప్పుడు రాయలసీమలోనే ఇటు మన చదివిన డాక్టర్ మనం ఫస్ట్ మన కడపలోనే స్టార్ట్ చేశాము. సో నార్మల్గా అలాంటి డాక్టర్లు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో ఇట్లా అవైలబిలిటీలో ఉంటారు. ఇది తొందర మన ఓన్ నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ కడప నగరంలోనే 3 months బ్యాక్ మనం స్టార్ట్ చేశాము. అన్ని రకాల టెర్షరీ కేర్ సర్వీసెస్ అంటే హై అండ్ వెంటిలేటర్స్, అధునాతన పరికరాలతో మనము ఎక్విప్మెంట్తో ఇక్కడ మన హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. మన హాస్పిటల్ పేరు KSH న్యూ బోర్న్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఓకే, నా పేరు రామకృష్ణ, మాది మైదుకూరు. మా పిల్లోని కండిషన్ ఫుల్ సీరియస్ కండిషన్, 10% ఉండింది. ఏ హాస్పిటల్లో పోయినా చేసుకోలేదు పిల్లోని. సారు చేసుకొని నెల రోజు ట్రీట్మెంట్ చేసి మా పిల్లోని బతికించిండు. ఇది మాకు చాలా సంతోషం. ఈ చాలామంది బీదోళ్ళకి వీటి పరిస్థితి రాకుండా సార్ కాపాడుతాడు. సార్కి నా ధన్యవాదాలు. నా పేరు రోజా. నాకు కలక కలిగిన 15 ఏళ్ళకు బిడ్డ. మేము ఆశలు వదిలేసుకున్నాము బతకడేమో అని. ఈ సార్ వల్ల బతికించాడంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు పోరాడి మాకు బతికించిండు, మా బిడ్డను మా చేతిలో పెట్టిందంటే సారు మేడం ఈ సాఫ్ట్ వల్ల వీళ్ళ వల్లనే అయ్యింది. మేము ఆశలు వదిలేసుకుంటామేమో, మాకు ఇంకా లేరేమో అన్నంత భయంతో మేము చాలా బాధపడ్డాము. ఈ సారు వల్ల మాకు ఇక్కడ దగ్గర అందుబాటులో ఇలా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు మాకు 10% కూడా గ్యారెంటీ ఇవ్వలేని హాస్పిటల్కి వెళ్ళాము. మేము ఇక్కడ చేర్చుకొని మాకు ఇంత నయం కలిగించిందంటే ఈ సారు మేడం వల్ల అయ్యింది. వీళ్ళకి నేను పాదాభివందనాలు చేస్తున్నాను.